మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చాలా కాలంగా కాలంలో 2 సంవత్సరాలు మా కుటుంబ వ్యవహారంలో రకరకాలైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. 2 ఏళ్ల నుంచి జరుగుతున్న ఎన్నికల తర్వాత ఈ 60 రోజుల్లో జరిగేది మరో రకంగా ఉంది. ఆ 2 సంవత్సరాల కన్నా ముందు మరో రకంగా ఉంది. ఏదేమైనప్పటికీ దువ్వాడ శ్రీనివాస్ 6 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో చాలా యాక్టివ్గా సామాన్య స్థాయి నుంచి మా నాన్నగారు నా జీవితంలో 5 సార్లు పోటీ చేశాను. 5 సార్లు వాళ్ళు నుంచి పోవడం పడలేదు. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ చేశాను. ఇప్పుడు ఎమ్మెల్సీగా చేస్తాను. అంటే అధికారం ఉన్నప్పుడు, లేనప్పుడు, ఓడినప్పుడు, గెలిచినప్పుడు ఒకలాగే పనిచేస్తాను. ఎప్పుడు ప్రజలు విడిచిపెట్టడం, ప్రజాసేవ పరమావధిగా పనిచేసుకుంటూ ఎన్నో ఉద్యమాలు జైలు కేసు ఉద్యమ నేపథ్యం ఎన్నో అనుభవించిన జీవితం ఎన్ని అనుభవాలు కనుక ఒకటి మిస్ కుటుంబం ఏమైందంటే కుటుంబ వ్యవస్థలో వివాహ వ్యవస్థలో భర్త ఏమంటే భర్త ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం, భర్త ఎటువంటి పని చేస్తే ఆ పనికి భార్య కూడా ఆ కుటుంబాన్ని నడిపించి ఆ భర్త అధీనతకి అది చేసే విధానమే నేను చూశాను తప్ప కుటుంబ వ్యవస్థలో వివాహ వ్యవస్థలో నా ఇంట్లో ఒక విచిత్రమైన వాతావరణంలో ఈరోజు 2 ఏళ్లుగా రాష్ట్రంలో దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం, బచ్చకెక్కిన కుటుంబం ప్రతిరోజు వార్తలు. ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా దువ్వాడ ఇంటి వద్ద హైదరాబాద్, దువ్వాడ ఇంటి వద్ద నాటకీయ పరిణామాలు, రకరకాల టైటిల్స్ విపరీతమైనటువంటి వార్తలు అన్ని యాక్సెప్ట్ చేస్తుంది. ప్రజలకి సేవ చేసుకుని బ్రతకాలనే నా ఆలోచన విరుద్ధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే ఈ కుటుంబ వ్యవస్థ, కుటుంబ వ్యవహారం, నా కుటుంబమే నా మీద దాడి చేసిన పరిస్థితి. మనిషిలో యాంటీబాడీస్ ఉంటాయి. ఆ యాంటీబాడీస్ మనిషి మీద తిరిగి యాక్ట్ చేస్తుంది. అప్పుడు మనిషి చాలా ఇబ్బందికి అనారోగ్యం చెందుతారు. అలాంటి పరిస్థితి నాకు నా జీవితంలో ఎంత గట్టిగా ఒక నూతన జీవితంలో ఒక ఆలోచన పనిచేయాలి. కుటుంబం కూడా అలాగే చూస్తాను. నేను స్థితివంతుడు కాదు, శ్రీమంతుడు కాదు. ఇప్పుడు నా కొడుకు బాగుండడం 30 ఏళ్లలో ఒక్క రోజు టెక్కర్లో ఆ నివాసంలో అడుగు పెట్టాను. ఇప్పుడు వచ్చి ఇదేనే అబద్ధం కాదు. తెలిసిన తెలిసిన సత్యం ఆస్తికి సంబంధించి ఈ బిల్డింగ్ ఒకటే రహస్యం అనుకోండి. మా ఇంటికి తాళం వేస్తే నేను తాళాలు ఎరగొచ్చినట్టు నేను అక్కడికి ఏ చెట్టుకి పడుతున్నాను. కాబట్టి నేను ఉన్నంత వరకు ఈ బిల్డింగ్ మాత్రం రాయాలని నిర్ణయించుకున్నానండి. అది గొప్ప తప్ప నిర్ణయించండి. నాకు తెలుసు ఇంట్లోనే అలా అంటుంటే ఏ ముఖం పెట్టుకొని మీకు వచ్చి నవ్వుకొని ఓటు అడుగుతారు చెప్పండి. ఇది కూడా భరించాను దైవ సాక్షిగా అబద్ధం చెప్పండి. సార్ మీ లవ్ మ్యారేజ్ ఆమె ఇష్టపడి చేసుకున్నారు, ఆమె గొప్పింటారు. కానీ మిమ్మల్ని చేసుకుని అంత ఇష్టపడి చేసుకున్న మిమ్మల్ని ఎందుకు అసహించుకుంటున్నారు? లవ్ మ్యారేజ్ అందరికీ మా అమ్మ వచ్చిందే, మా అమ్మ రాఘవరావు అమ్మ సొంత అక్క దగ్గర ఏళ్ళమ్మ రాఘవరావు అమ్మ సొంత అక్కడే. నీకు లవ్ మ్యారేజ్ దగ్గర సంబంధం కాదు. మా ఇంట్లో ఉన్న ముసలమ్మ చేసేది పెళ్లి ముందు లేదు, తర్వాత లేదు. మీ రాజకీయ జీవితంలో ఇది మంచిగా కదా సార్? పుస్తకం విప్పినట్టు జనానికి చెప్తాను. ఇందులో భాగంగా నేను 2 ఏళ్లలో ఏ సమస్యను కూడా నేను ఎలా ఉంటున్నానో కూడా ప్రశ్నించని
నా కుటుంబం ఈ రోజు ఇక్కడ ధర్నా చేస్తారు, నా మీద దాడి చేశారు. కనీసం ప్రశ్నించకుండా జైల్లో ఉన్నప్పుడు చాలాసార్లు జైల్లో ఉండేటప్పుడు 62 రోజులు కనీసం జైలు పరామర్శించారు. కనీసం బెయిల్ పిటిషన్ రెడీ చేయరా. మా సోదరుడు బాబా రెడీ చేశారు పిటిషన్. బాబా ఆస్తి ₹1 షురుకి చూపించి నాకు ఏం చేసి తీసుకొచ్చారు. జైలుకి రారా, భోజనం పట్ల భోజనం ఎవరో లాయర్ గారు నాకు భోజనం పంపించారు. అలాంటి బ్రతుకు బతికిన నాకు ఈ 2 ఏళ్లలో భోజనం నాకున్న సమస్యలు ఎదుర్కొంటే అదే చూసి నాకు ఇచ్చి సార్ నిజం అందులో వస్తూ ఉంటుంది వెళ్తుంటుంది, అది నిజం. దట్ ఇస్ నో ఫ్యాక్ట్. ఎక్కడ ఇంకో అబద్ధాలు దీని గురించి ఏదో దర్జన పడాల్సిన అవసరం లేదని మీరు అడుగుతున్నారు. దీనివల్ల మీ ప్రతిష్ట కూడా మీకు వెళ్ళాను. నా కుటుంబ వ్యవహారం అంతా చెప్పారు, ప్రజలే నిర్ణయిస్తారు. నేను చేసింది తప్పు అయితే నా ప్రతిష్ట పాల్గొంటారు. నేను చేసిన దానిలో ఏ తప్పు లేదని ప్రజలు చూపిస్తే ఆ దేవుడు కరుణిస్తే వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఇంకా మంచిగా ప్రజలకు సేవ చేస్తారు. నన్ను ఇప్పుడు ఇంతగా హింసించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి మీరు అధికారం లేని కారణంగా మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇది ఒక సపరేట్ సబ్జెక్ట్. ఇద్దరు మాధురి ఈ అమ్మాయి ఇక్కడ ఎక్కలే పెద్ద కుటుంబం, ఉన్నత కుటుంబం, ఆ గౌరవమైన కుటుంబంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి భరతనాట్యం టీచర్ సోషల్ మూవ్మెంట్స్ లో ఎక్కువ టచింగ్ ఉండడం వల్ల ఈ అమ్మాయి మనకి రాజకీయాల్లో ఇస్తే పనిపిస్తుంది. ఒక రోజు నేను ఇంట్లో వేరే పనిలో ఉంటే నాకు తెచ్చి పరిచయం చేసిన మహా వ్యక్తి ఎవరంటే ఇవాళ వాణి. సెకండ్ ఎపిసోడ్ నా జీవితంలో మరొక స్టోరీ ఇవాళ వాణి. ఈవిని మన మండలి గల్లీలో పెట్టి చేసుకుంటే 2000 రూపాయలు టౌన్లో కలిసి వస్తాయి. ఈవిడ చేస్తారు. ఆయన మామూలు ఎవరైనా పెద్ద వాడి పెద్ద ముందుకు వాళ్ళు చేస్తారా లేదు చేస్తారు, నేను నాకు చెప్తాను. సరే అలా చేస్తే మంచిది, నేను పెడదాం పదవిలో పెడదాం చేయడానికి అనుకుంది. అక్కడ నుంచి అమ్మాయి యాక్టివిటీ జరుగుతుంది. ఎస్ పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ నేనేమనుకున్నానంటే కేవలం రాజకీయంగా తను తెచ్చింది అనుకున్నానే కానీ రాజకీయంగా అమ్మాయిని నా మీద వాడటానికి తెచ్చిన దుర్మార్గురాలు ఈ దుబాడ వాడిని ఇంత దుర్మార్గంగా ఆలోచించింది. నేను అమ్మాయి యాక్టివ్గా తిరుగుతుంటే సోషల్ ఫ్రీగా అమ్మాయి తిరుగుతుంటుంది, పార్టీలో పనిచేస్తుంది. కార్యకర్తలు ఆ ఒక్కరే అమ్మాయి రాలేదు, చాలా మంది కేడర్ వచ్చారు, వాళ్ళందరితో పాటు కలిసి వెళ్ళాం, సరదాగా తిరిగి వచ్చాం. ఇవన్నీ జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో లేనిపోని లేనిపోని వ్యవహారాల్లో ఆ అమ్మాయికి నాకు లేనిపోని సంబంధాలు సృష్టించి ప్రజల ముందు సభ్య సమాజం ముందు ఆఖరికి అధిష్టానం ముందు కూడా పేరు పెడితే డీజీపీ ఫర్ ఇంటెలిజెన్స్ లాంటివి ఆమె గురించి మాట్లాడాల్సిన పరిస్థితులు వచ్చి చాలా తీవ్రతరం చేశారు. పరిస్థితులు ఎలా నడుస్తుంది, కుటుంబం కూడా మాది వాడిని నువ్వాల్సింది వస్తుంది. మాధురి ఎవరు, మాధురి అనే అమ్మాయికి ఏంటి దుబాడవాడి చెప్తుంది, దుబాడవాడి దుబాడ శ్రీనివాస్కి నీకు సంబంధం ఉందని చెప్తుంది. నిజమైతే నీకు నాకు సంబంధం ఉంది, అత్త చెప్పేసినాడు, అత్తవారు చెప్పేసినారు. కన్నవారు నీకేంటి, నీకు గౌరవం తెచ్చి పెళ్లి చేసి అన్ని చేస్తే ఇలా వింటున్నానే వాళ్ళు పక్కన పెట్టేసినారు. ఇటువంటి పరిస్థితులు ఒక మైండ్, ఒక స్త్రీ సగటు మైండ్ కి సాటి మైండ్ కి నువ్వు ఇచ్చిన తీర్పు ఏంటంటే దువ్వాడ శ్రీనివాసు ఎన్నికలకు పనికిరాడు, దువ్వాడ శ్రీనివాస్ కి మాధురికి సంబంధం ఉందని రాజకీయంగా ఒక ప్రచారం చేసి నా రాజకీయ జీవితాన్ని దప్పేసి ఆ టికెట్ తీసుకునే దానిలో చేసి కూతుర్ని అర్థం రాత్రి విడిచిపెట్టేసినాడు బయట అని చెప్పడానికి. ఏం నీకు ఇల్లు లేదా, 6 కోట్లు పెట్టి పండ్ల పెద్ద ఏసీ బ్రహ్మాండంగా విలాసంతో ఇల్లు మీకోసం కట్టించేది. ఆ ఇంట్లో నేను ఉన్న సమయం ఇల్లు నాకు ఇల్లు నేను అనుభవించగలనా, మీరే అనిపిస్తున్నారు, మీరే అనిపించాలి. పార్టీ రాశాను, ఏమేమో ఎన్ని చేస్తున్నారు, హాయిగా ఉండాలి కదా. ఇప్పుడు ఏ ఉద్దేశం ఇప్పుడు ఏం జరిగింది, 30 ఏళ్లలో ఒక తతంగా చెప్పి ఇటీవల కాలం 2 ఏళ్ల నుంచి మా ఇంటి కూడా ఇంకో రకంగా ఉంటే ఈ 60 రోజుల్లో ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఎవరు వేరే రకంగా దాడులకే వచ్చారు. అప్పుడు నేను రాత్రి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి కంప్లైంట్ ప్రకారం మీరు వాళ్ళని అక్కడ నుంచి తీసుకెళ్ళారు. ఏ క్షణం వరకు పోలీస్ వాళ్ళు హౌస్ స్ట్రెస్ పాస్ చేయొచ్చా? ఇది నా బాధ్యత కదా. మా తాతల తోడు ఇచ్చిన ఆస్తులు కావు. చట్ట ప్రకారం నా స్వాధ్యతమైన ఆస్తిని అనాథ శరణాలయానికి రాసేయచ్చు, అనాథ ధర్మం చేసేయచ్చు. ఇది కుటుంబానికి ఇవ్వాలని నా ఎక్కడ లేదు. నా తండ్రి నా తాత ఇస్తే దానికి వస్తుంది. అలా నాకు రాలేదు. నా స్వతంత్రంగా నేను సంపాదించుకుని ఆస్తి ఎదురు చేస్తాను. ఈ ఆస్తులను మీకు రెస్పాన్స్ చేస్తుంటే తలుపు వస్తుంటే పోలీసు ఎంతవరకు చర్యలేదు. రాత్రి నాకు తెలిసింది